మ్యాడ్ అంటే పిచ్చి అదే టైటిల్గా పెట్టి 2 ఏళ్ల క్రితం పిచ్చి పిచ్చిగా నవ్వించాడు కళ్యాణ్ శంకర్. మళ్ళీ ఇప్పుడు ఆ పిచ్చిని పెంచుకుని మ్యాడ్ స్క్వేర్ అంటూ ఎంటర్టైన్ చేయడానికి వచ్చారు మ్యాడ్ టీమ్. ఈ కథ గురించి అండ్ లాజిక్స్ గురించి డిస్కస్ చేస్తే మూవీ చూడాల్సిన పని లేదని దర్శక నిర్మాతలు అయితే ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అండ్ ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక కంప్లీట్ మూవీ గురించి మాట్లాడుకుంటే మ్యాడ్ స్క్వేర్ మొత్తం లడ్డుగాడు పెళ్ళి వాళ్ళ ఫాదర్ చుట్టూ తిరిగి గోవాలో కథ కంచికి చేరుతుంది. టైటిల్లో చెప్పినట్టుగా డోస్ అయితే పెంచారు, కానీ అది కామెడీ డోస్ కాదు, గ్లామర్ అండ్ అడల్టరీ డోస్. కేవలం లైనర్స్తో ఎంటర్టైన్ చేయడానికి హిలేరియస్ సీన్స్ రాసుకున్నాడు డైరెక్టర్ కళ్యాణ్ శంకర్. కొన్నింటికి థియేటర్లో విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది, కొన్నింటికి సోసోగానే అనిపిస్తాయి. అండ్ మూవీ ఇంట్రడక్షన్ కూడా అంత అట్రాక్టివ్గా లేదు, కానీ లడ్డుగాడు పెళ్లి ఎపిసోడ్తో ఆ లోటు మొత్తం తీర్చేశాడు. గోవాలో కూడా కొన్ని సీన్స్ బాగా పేలాయి. టైంపాస్ కోసం చిల్ అవ్వడానికి మ్యాడ్ స్క్వేర్కి వెళ్తే కొంతవరకు చిల్ అవుతారు. అండ్ ఈ మ్యాడ్ స్క్వేర్లో క్యారెక్టర్స్ని కంటిన్యూ చేయడంతో పాటు స్టోరీ నరేషన్కు మ్యాడ్ ఫార్ములానే అప్లై చేశాడు కళ్యాణ్ శంకర్. ఆర్టిస్టుల గురించి చెప్పాలంటే నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్, విష్ణు ఓఐ అలియాస్ లడ్డు చాలా న్యాచురల్గా సూపర్ టైమింగ్తో ఫన్ గన్స్ని పేల్చారు. కొన్ని టార్గెట్ తగిలి నవ్వులు తెప్పించాయి, ఇంకొన్ని అయితే మిస్ఫైర్ అయ్యాయి. ఇక ఎవరి క్యారెక్టర్కి వాళ్ళు న్యాయం చేశారు. స్టోరీ పరంగా లడ్డుగాడికి అండ్ డీడీకి కొద్ది స్పేస్ ఇచ్చినట్టు అనిపించింది. భాయిగా చేసిన సునీల్ క్యారెక్టర్ అయితే అంత కిక్ ఇవ్వలేదు, అండ్ క్యారెక్టర్ ఫిట్టింగ్ కూడా అంతగా సెట్ అవ్వలేదు, చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. ఇక ఆ మ్యాక్స్ క్యారెక్టర్గా అన్నోన్ పర్సన్ అయితే బాగుంటుందేమో అని ఫీల్ కలిగింది. అండ్ ఫస్ట్ హాఫ్ అంతా రైమంటూ నడుస్తూ అక్కడక్కడ చిన్న బ్రేకులు పడతాయి. అండ్ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి స్పీడ్ తగ్గింది, కొంచెం సాగింది. క్యామియోలో స్టార్ హీరోలు కనిపిస్తే థియేటర్లో ఎలాంటి గోల ఉంటుందో డైరెక్టర్ అనుదీప్ ఎంట్రీకు అదే రేంజ్లో రెస్పాన్స్ వచ్చింది. చిచోరీలకు సరిపోయే లిరిక్స్కు మ్యూజిక్ ఇచ్చాడు బీమ్స్. అండ్ తన రీ రికార్డింగ్తో మ్యాజిక్ చేశాడు తమన్. ఇక మ్యాడ్ మూవీ ఇచ్చినంత కిక్ ఫన్ మ్యాడ్ స్క్వేర్లో మిస్ అయింది. ఓవరాల్గా మ్యాడ్ స్క్వేర్ అయితే చల్తా యావరేజ్ మూవీ, నో లాజిక్స్, ఓన్లీ ఫన్.